వైసీపీ అధినేత జగన్ పై కాస్త అటు ఇటుగా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. కోపంతో ఊగిపోతూ నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా, ఇద్దరం పోటీ పడదాం అంటూ పెద్ద సవాలే విసిరారు. ఇక్కడ దాకా వినడానికి డైలాగ్ భలే గంభీరంగా ఉంది. కానీ ఈ సవాల్ వెనుక ఉన్న టైమింగ్ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవీ కాలం ఇంకొక ఏడాది ఉంది. అంటే వచ్చే 2027 జూన్ కల్లా ఎలాగూ ఆయన మాజీ అయిపోతారు. ఆ మిగిలిన ఒక్క ఏడాది పదవిని పణంగా పెట్టి ఎమ్మెల్యేని రాజీనామా చేయమంటున్నారు. ఈ సవాల్లోని అసలైన క్రేజీ ట్విస్ట్ ఏంటంటే తాను రాజీనామా చేసి మళ్లీ పోటీకి సిద్ధపడితే వైసీపీ తరపున పోటీ చేస్తానని తోట త్రిమూర్తులు ఎక్కడా చెప్పకపోవడం, నువ్వు నేను ఇండిపెండెంట్గా బరిలోకి దిగుదాం, తేల్చుకుందామంటూ కొత్త రాగం అందుకున్నారు. ఇన్నాళ్లు వైసీపీ క్రమశిక్షణ గల నాయకుడిగా చలామణి అయి తీరా సవాల్ చేసేసరికి జగన్ ఫోటోను వైసీపీ ఫ్యాను గుర్తును పక్కన పెట్టేస్తున్నారు. రాజకీయంగా సవాళ్లు చేసి రాజకీయ పార్టీ తరపున పోటీ చేయడానికి ఆయన భయపడుతున్నారు. ఎన్నికల్లో ఫ్యాను గాలి ఎలా రివర్స్ అయిందో చూశాక ఇప్పుడు మళ్ళీ అదే గుర్తుతో వెళ్తే ఉన్న పరువు కాస్త పోయి డిపాజిట్లు కూడా దక్కవని తోటా గారికి ముందే జ్ఞానోదయమైనట్లుంది. వైసీపీ జెండాతో వెళితే తనకు వచ్చే ఆ 4 వ్యక్తిగత ఓట్లు కూడా పడవని గ్రహించే తెలివిగా ఇండిపెండెంట్ కార్డును బయటకు తీశారు. పార్టీ గెలిపించిన ఎమ్మెల్సీ పదవితో ప్రెస్ మీట్లు పెడుతూ పోటీకి మాత్రం పార్టీతో సంబంధం లేదనడం తోటాకే చెల్లింది.